గురుగారు ఈ చెప్పండి. ఎక్క ప్రత్యయాన్ని మనం ఏ రూపంలో ఏ అర్థంలో తీసుకోవాలి గురుగారు? ఎక్క ప్రత్యయం వస్తే మనకి ఆ పదం ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇప్పుడు కర్మని అనుకోండి, కర్మనిలో తీసుకుంటాము పట్చేతే అని, పట్టు ప్లస్ ఎక్కువ ప్లస్ పట్చేతే అంటాము. అంటే ఒక్క నిమిషం. మనము ఎక్క చెప్పుకున్నాం కదా, ఈ ఎక్క పరిచయము మనము ఓన్లీ ఖండవాది ధాతువులకే వస్తుంది. అది మనకు మామూలుగా అక్కడ అంటే కృదంత ప్రకారంలో కేవలం కండు మొదలైన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ మాత్రం వస్తుంది, ఇంకెక్కడ రాదు. కొన్ని కారణాల వల్ల అసలు వీలు కావటం లేదు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మనము మొదలు పెట్టేసుకుందామంటారా? చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే నమస్తే. భారతి గారు ప్రార్థనా శ్లోకం చదవండి. చదువుతారండి? చదువుతానండి. ఏనాక్షరసమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం పురోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. మనము ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామో ఈ కృతంత సోపాన్ని ఈరోజు అతి క్లుప్తంగా ముగిద్దాం ఈరోజు, ఎందుకంటే అలాగలా గడుస్తుంది కాబట్టి. కృతంత సోపానం ఒకటి. మీకు గుర్తున్నది వరకు చెప్పండి. మొట్టమొదటి సోపానం ఏంటి? మొట్టమొదటి మెట్టు ఏంటి చెప్పండి? కృద్ వృత్తి ప్లస్ సామర్థ్యం. రెండు పదాల మధ్య సామర్థ్యం ఉంటేనే వృత్తి ఉంటుంది, ఆ వృత్తి ఉంటేనే మనం సమాసం చేస్తాము. ఇది మొట్టమొదటి ఉండాలి మనకు. ఆ రెండవది ఏంటి? అదే నాకు ఉపపదమా? కృత అధికారం అని రాసుకున్నాం గురుగారు. రెండోది కృత అధికారము, మూడు ఉపపదము. కాదు, రెండవదే ఉపపదము. రెండవ సోపానం ఉపపదం. ఎందుకంటే ఉపపదము ఉందా లేదా చెక్ చేయాలి ఫస్ట్. అసలు ఉపపదం అది అవసరమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఉపపదము తీసుకున్నా తీసుకుపోయినా మనం ధాతువుని తీసుకోవాలి తర్వాత. కాబట్టి ధాతువు ధాతు గ్రహణం అందాం, ఇదేనా? 4. తర్వాత ఏం చేస్తాము? ధాతు యొక్క ఇతి సంజ్ఞ చేయాలి. అవును, కాబట్టి ఇతి సంజ్ఞ లోపం. ధాతు ఇతి సంజ్ఞ అని రాయండి గురుగారు. అచ్చా మళ్ళా అది కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుందండి. ధాతు యొక్క ఇతి సంజ్ఞ లోపము. ధాత్వాధికారం మధ్యలో ఇంకెక్కడ ఉంది? ధాతు గ్రహణాన్ని ధాత్వాధికారం ధాత్వాధికారం తర్వాత సంజ్ఞ. ధాతువన్నా ధాత్వాధికారం అన్నా ఒకటే.
ఏమైంది ఇది? ధాతు అధికారం రెండు ఒకటే, కృతివృతన్నా సామర్థ్యం అన్నా ఒకటే, ఉపపదం ధాతు గ్రహణం అన్నా ధాతు అధికారం అన్నా ఒకటే. ధాతువు తీసుకున్న తర్వాత దానికి ఇష్టంగా లోపించాలి. ఆ తర్వాత ఏం చేస్తాం మనము? ఆ నైమిత్తిక ప్రాకృతిక కార్యాలు. ప్రాకృతిక కార్యాలు. దీంట్లో ఏమో 4 ఉన్నాయని చెప్పుకున్నాము. ఒకటేంటి? శత్వం. ఒకటి శత్వం కదా? గురుగారు సహా అని అట్లా రాసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సరే, సహా భవతి. సహా రెండు నహనహ. ఎందుకు నహనహే కదా? నహనహ. మూడు ఇదితోను చాలు. థ్యాంక్ యూ. ఇదితో నుమ్ దేనికి? ధాతోహు. అంతే కదా? అంతే. నాలుగోది ఇంకేం చెప్పుకున్నాము? స్వార్థే సనాది. సనాది ప్రత్యయాః. అంతేనా? అంతే గురుగారు. అంతే. నెక్స్ట్ 5th ఇప్పుడు తర్వాత స్టెప్ లో రావాలి. తర్వాత కృత్తు ప్రత్యయ విధానం. అంటే కృత్తు ప్రత్యయ విధానం అంటే ఏం చెప్పుకుందాం ఇక్కడ? ఒక్క నిమిషం. కృత్ ప్రత్యయ గ్రహణం. ఇప్పుడు మనం ధాతు తీసుకున్నాము, ధాతు యొక్క ఇత్తులు తొలగించాము, షాబుదులు సా పెట్టాము, తర్వాత నాబుదులు నా పెట్టాము, ఒకటి నూమ్ పెట్టాము, ఆ తర్వాత అవసరమైన చోట్ల సనాది ప్రత్యయాలు చేర్చాము. తర్వాత ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ఆటోమేటిక్గా ఒక ధాతువు అనేది ప్రకృతి అయితే ఏం కలుపుతుంది దానికి? కాబట్టి కలపాలి కదా, మనం చేస్తుంది కృత. కాబట్టి ఆటోమేటిక్గా మనం ప్రత్యయ గ్రహణము, దాని యొక్క ఇత్సంజ్ఞ లోపము, దాని గురించి ఇత్సంజ్ఞ ఉంటాయి కదా. ఇత్సంజ్ఞ లోపం అంటే ధాతువులు కూడా ఇత్సంజ్ఞ ఉంటాయి కనుక మనము దానికి ఇత్సంజ్ఞ లోపింపు చేయాలి. తర్వాత ఆధారంగా రూపసిద్ధికి అంగకార్యం అని చేయాలి. తర్వాత చేస్తాము. ఇప్పుడు ఇట్ ఆగమము. ఇది మీకు చెప్పాను కదా, మీకు ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఇలాగో నేర్పిస్తా అంటున్నాను. నేర్పించక తప్పదు. మనము ఈ కృతజ్ఞతలు నేర్చుకుంటున్నాము కనుక ఇడాగమం తప్పదు, నేర్చుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇడాగం అనేది ఆర్ధధాతుక ప్రత్యయాలకు మాత్రమే వస్తాయి, కానీ సార్వధాతుకాలకు రావు. ఆర్ధధాతుక ప్రత్యయాలకు మాత్రమే. అంటే ఆర్ధధాతుక కృత్ ప్రత్యయాలకు మాత్రమే ఇటాగం వస్తుంది. ఇక్కడ మనం కృతంతాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఆర్ధధాతుక కృత్ ప్రత్యయాలకు మాత్రమే ఇడాగం వస్తుంది. అంటే మన కృత ప్రత్యయాల్లో వేటికి రాదు చెప్పండి? లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆర్ధధాతుకాలు ఏంటి, సార్వధాతుకాలు ఏంటి అని చెప్పాను. ఇంగులు మనకు అవసరం లేదు. మనకి ఇప్పుడు సిత్తులు తీసుకుందాము. సిత్తులు ఏమో కృదంతాల్లో శత్రు, వీటికి ఇడాగము రాదు కనుక
ఇడాగమము యొక్క వస్తుంటే కలపాలి, రాకపోతే వదిలేయాలి. కానీ ఇడాగం చూసుకోవాలన్నమాట. 7వ స్టెప్లో ఇడాగం వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట. అయితే ధాతువులు 3 రకాలు. ఇక్కడ చెప్తాను. ధాతువులు ఒకటేమో సేటు, రెండు అన్నిట్, అనిట్, తర్వాత వెయిట్. వెయిట్. ఇప్పుడు ప్రత్యయాలు ఒకటి, మళ్ళీ ఇటు యోగ్యాలు, 2 ఇటు అనోగ్యాలు. ఇప్పుడు మనము వీటితో ఎన్ని రకాల కాంబినేషన్ చేసి చెప్పండి. సేట్తో 2, అన్నిటితో 2, వేటితో 6 రకాల కాంబినేషన్లు వస్తాయి. కానీ మనము ఇప్పుడు సపోజ్ అన్నిటి ధాతువుకి ఇటు వస్తుందో చెప్పండి. నా ప్లస్ ఇటు అన్నిటి రాదు. వేటి ధాతువుల్లో సేటుకి వస్తుంది, అన్నిటికి రాదు. వెయిట్ అంటే ఏం లేదు, సెట్ ప్లస్ అనిట్. అంతే. కాబట్టి దీంట్లో సేటు ధాతువులకు వస్తుంది, అంటే సేటు రూపాలకు. ఒక ధాతువు అది సేటుగా ఉన్నప్పుడు వస్తుంది, అన్నిటిగా ఉన్నప్పుడు రాదు. సేమ్ ధాతువే, అది సేటుగా ఉన్నప్పుడు వస్తుంది, అన్నిటిగా ఉన్నప్పుడు రాదు. ఇవి ప్రత్యయాలు ఉన్నాయి. ఇటు అయోగ్యాలు, ఇటు అయోగ్యాలు అన్నాము. ఇటు అయోగ్యాలు అంటే ఏంటి? ఇప్పుడు సేటు ధాతువు ఉంది, ఈ సేటు ధాతువుకి ఇటు అయోగ్య ప్రత్యయం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఇటు వస్తుందా? వస్తుంది మహోదయ. రాదు. ఎందుకు రాదంటే సేటు ధాతువు అయినా సరే ఆ ప్రత్యయం చేర్చినప్పుడు ఇటు రాదు, ఇటు అయోగ్యం అంటారు, ఇటు రాని ఉంటుంది. ఈ ప్రత్యయం విల్ నాట్ అలో. ఈ ప్రత్యయం గొప్పతనం ఏంటిదంటే అది సేట్ అయినా, అనిట్ అయినా, వెయిట్ అయినా నేను ఇట్టునే రానివ్వను అంటుంది ఈ ప్రత్యయము. ఏం కావాలి? సేటు ధాతువులు ప్లస్ ఇటు యోగ్య ప్రత్యయాలు కావాలి, ఇటు యోగ్య ప్రత్యయాలు కావాలి. లేదా వేట్ సేటు మరియు ఇటు యోగ్య ప్రత్యయాలు కావాలి. అంటే ఇటు యోగ్య ప్రత్యయం అయితేనే వీలవుతుంది, కానీ అది ఇటు యోగ్యం కాకపోతే సాధ్యం కాదు. ఓకేనండి. అయితే ఏ ధాతువులు సేట్లు, ఏ ధాతువులు అన్నిట్లు, ఏ ధాతువు వేట్లు, ఏ ప్రత్యయాలు ఇటు యోగ్యాలు, ఏ ప్రత్యయాలు ఇటు అయోగ్యాలు, ఇవి మనం ముందు తెలుసుకుందాం. లెక్క ప్రకారము ఇక్కడే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ చెప్పుకుంటే అంత అయ్యే పని కాదు. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని వదిలేద్దాం. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సరే, వికరణ ప్రత్యయాలు మీకు చెప్పండి. వికరణ ప్రత్యయాలు వేటికి వస్తాయి చెప్పండి? ఇది ధాతు గణాలకు వస్తాయి, ధాతువులకు వస్తాయి. అంటే ధాతువులకు గణాన్ని అనుసరించి. ధాతువులకు గణాన్ని అనుసరించి వికరణ ప్రత్యయాలు వస్తాయి కదా. అయితే ఈ వికరణ ప్రత్యయాలు సార్వధాతుకాలకు వస్తాయి, ఆర్ధాతుకాలకు వస్తాయా? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. వికరణ ప్రత్యయం అనగానే సార్వధాతువులు మాత్రం వస్తాయి, ధాతువులకు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్ధాతు ఉన్నప్పుడేమో ఇడాగం వస్తుంది, ఆర్ధధాతువులు అయితేమో వికరణ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది కూడా దీంట్లో పార్టే. ఇట్ ఆగం ఏ అయితే వికరణ ప్రత్యయం బి అనమాట. ఎందుకు? ఇవేమో ఆర్ధాతుకాలకు హిట్ వస్తుంది, సార్వధాతుకాలకు వికరణ ప్రత్యయం వస్తుంది. అంతే కదండి? అంతే అండి. అంతే.
అసలు యాక్చువల్గా ఇది కూడా దీంట్లో భాగమే. ఒకటి కృత్తు గ్రహించాలి, ఇత్తులు తీసేయాలి, ఇత్తులు తీసేసిన తరువాత దానికి ఇడాగం కానీ వికరణం కానీ చేర్చాలి. మనం పెట్టుకోవచ్చు 6, 7, 8 యాడ్ చేసుకోవచ్చు. సబ్ డివిజన్ పెట్టండి గురుగారు, సబ్ డివిజన్ పెట్టండి దాంట్లో. ఇప్పుడు 6.1, 6.2 పెడదామంటారా? అలా పెట్టండి, అప్పుడు మాకు ఆ కార్యక్రమంలో ఇవన్నీ చేయాలి అన్నది తెలిసిపోతుంది. 6.1, 6.2 ఓకేనా. 6 ఏమో కృతప్రచయము, అలాంటప్పుడు ఇత్సంగులు కూడా పెట్టాలిగా. 6.1 ఇత్సంగుల లోపము, 6.2 వచ్చి ఇలాగము, 6.3 వచ్చి వికరణ ప్రత్యయాలు. మొత్తం 3 స్టెప్పులు కదా. అప్పుడు ఇది ఎందుకు వెళ్ళటం లేదు, ఇక్కడ ముందుకు వెళ్ళటం లేదు. దాని ఇష్టం పనియండి. 6 అంటే కృత్యం తీసుకున్న తర్వాత ప్రత్యయం యొక్క ప్రత్యయ ఇత్సంజ్ఞ లోపము, ఇడాగము, వికరణ ప్రత్యయము, ఇదంతా ఒక సెట్. ఇది అయిపోయిన తర్వాత అత్యంత ముఖ్యమైనది 7వది సెట్, చాలా చాలా ముఖ్యమైనది అంగకార్యం. ఏడవది అంగకార్యం. చెప్పండి, అంగకార్యం అంటే ఏంటి? బేసిక్గా అంగకార్యం అంటే ఇది మనకు 6వ అధ్యాయము 7వ అధ్యాయం అష్టాధ్యాయులు దాదాపు మొత్తం సూత్రాలు అన్ని పాదాలు అంగకార్యం గురించే ఉంటాయి దాదాపుగా. అంత విస్తృతమైన అంగకార్యం అనేది మనము మొత్తం నేర్చుకొని సాధ్యం కాదు కనుక ఈ యొక్క కృదంత ప్రకరణం కోసము ఎంత అంగకార్యం అవసరమే అంత అంగకార్యం నేర్చుకుందాము. అంగకార్యం మళ్ళీ సామాన్య అంగకార్యము, విశేష అంగకార్యము అని రకరకాలు ఉన్నాయి. వీటిలో అన్నీ మనం నేర్చుకోం, కానీ అసలు ఏముంటాయి చెప్పుకుందాము. వీటిలో మొట్టమొదట కొన్ని ముఖ్యమైన విభాగాలు చూద్దాము. ఒకటి తుక్ ఆగమము. అంగకార్యంలో మొట్టమొదటిది అంగకార్యంలో తుక్ ఆగమము. చేర్చ అనే సూత్రం ఒకటి, దీర్ఘాత అనే సూత్రం ఒకటి, వీటిని అనుసరించి తుక్ ఆగం వస్తుంది. అది తర్వాత చూద్దాము. అలా తర్వాత మృజ్జి ధాతువుకి గుణం బదులు వృద్ధి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి అంతే. గుణం బదులు వృద్ధి వస్తుంది. తరువాత నిత్యం ఉన్నప్పుడు, అంటే నకారి విధిగా ఉన్నప్పుడు, నిత్యం ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది. ఆది వృద్ధి వస్తుంది. వృద్ధి నిత్తు అంటే నకారం ఇతిగా ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది. అట్లాగే గిత్తు ఉన్నప్పుడు కుత్వం వస్తుంది. గిత్తు ఉన్నప్పుడు కుత్వం వస్తుంది. అలా గిత్తు కాకుండా డిత్తు ఉన్నప్పుడు డిత్తు ఉన్నప్పుడు టీ లోపం వస్తుంది. టేర్ లోప అంటారు. డిత్తు ఉన్నప్పుడు టేర్ లోప వస్తుంది. ఇది కాకుండా
కిత్తు గిత్తు ఉన్నప్పుడు ఆరు కిత్తు గిత్తు ఉన్నప్పుడు సంప్రసారణ వస్తుంది. ఆ తర్వాత కిత్తు గిత్తు ఉన్నప్పుడు నకార లోపం వస్తుంది. తర్వాత జలాది ఇది వద్దులకి దంపతి చలికి జలి అంటే జల్లీ కిత్ అంటాం దాన్ని. జల్లీ కిత్ పరమైనప్పుడు జలపరమైనప్పుడు కిత్ పరమైనప్పుడు జలీ కిత్ పరమైనప్పుడు అనునాసిక లోపం వస్తుంది. ఇవి ఇప్పుడు అవసరం లేదు. మనం ఒక్కొక్క ప్రత్యయం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవసరం లేదు. అట్లాగే కిత్తు గిత్తు గిత్తు ఉన్నప్పుడు గిత్తు 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 ఉన్నప్పుడు గుణ నిషేధము, సార్వధాతుక ఆర్ధాతుయోగని పుగంత లఘుపదస్యని రావాల్సి ఉండగా అవి కూడా రావు. అట్లాగే స్థితి అంగకార్యం ఉంటుంది. దీంతో ఆపేద్దాం ప్రస్తుతానికి. స్థితి స్థితి పరిచయం పరమైనప్పుడు ఇవన్నీ మనము ఆయా విషయాలు చెప్పుకునేటప్పుడు, ఆయా ప్రత్యయం చెప్పుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాము. ప్రస్తుతం అవసరం లేదు. ఈ అంగకార్యం అయిపోయిన తర్వాత మనము మెట్టులో అతి దేశం చేర్చుకుంటాము. సరే, ఎత్తి వచ్చినప్పుడు కూడా వృద్ధి వస్తున్నాము కదా. చకార పంచమ వర్ణం ఏదండి? చవర్గం పంచమవర్ణం. చవర్గం పంచమవర్ణం ఎత్తు ఉన్నప్పుడు కూడా వృద్ధి రాదా? వృద్ధి అసలు ఏమి చెప్పడం లేదు. అలా కాదండి. నేను అంగకార్యం మీద దాదాపు ఏం చెప్పుకున్నాము, కొన్ని వందల సూత్రాలు చెప్పుకున్నాము, వందల కార్యాలు చెప్పుకున్నాము. మనం అందరూ చెప్పుకోకుండా ఉదాహరణ కోసం ఇలా ఉంటాయని చెప్తున్నాను అంతే. 4 ఉదాహరణలు ఇచ్చి ఇలా ఉంటాయి అంగకార్యాలు చెప్తున్నాను అంతే. ఇవి అంగకార్యాలను చెప్పడం లేదు. ఉదాహరణ ఇచ్చాను, ఈ విధంగా ఉంటాయి అంగకార్యాలని చెప్పడం అంతవరకు ఉద్దేశము. మనం ఒక్కొక్క ప్రత్యయం తీసుకున్నప్పుడు ఆ ప్రత్యయానికి ఏ అంగకార్యం వస్తుందో మనం నేర్చుకుందాము అంటున్నాను. సరే అండి, ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ది అతి దేశము. అతి దేశం అంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు ఏదో చెప్పండి. ఎందుకంటే అంటే అసలు అతి దేశం అనే భావం ఏంటిది? అది షత్వం అండి. ఇంకొకటి వచ్చి అదే కార్యాన్ని చేయటం అతి దేశం. అవును. దీన్ని కూడా మనము కొన్ని ఉదాహరణలు మాత్రమే చూద్దాము.
అతిదేశానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. అంటే ఏంటి? అపిత్ అనేది అపిత్ను గిత్ వలె భావించటం. అంటే ధాతువేమో అపిత్ అనమాట, ప్రత్యయం వచ్చి అపిత్. అపిత్ ప్రత్యయమును అపిత్ ప్రత్యయం రద్దాం. అపిత్ ప్రత్యయం వలె, అది బేసిక్ ఏమో అపిత్ ప్రత్యయము, గిత్ యొక్క కార్యాలు రాకూడదు. కానీ అపిత్ కాగానే దాన్ని అపిత్ గిత్ వలె వస్తుంది అంటాము. అట్లాగే ఇప్పుడు త్వా ఉంది. త్వా ప్రత్యయానికి ప్రత్యయం యొక్క ఇత్తి అని చెప్పండి. త్వా ప్రత్యయం యొక్క ఇత్తి ఏంటి? కకారం. కకారం. కనుక కిత్తు. కనుక కిత్తు. ఇది అకిత్ వలె పనిచేయటం. అదే కదా మనకి అతిదేశం అంటే. అది బేసికల్గా కిత్తు, కానీ అకిత్ లాగా పనిచేస్తుంది అనమాట. కొన్నిసార్లు కిత్తు వలె పనిచేయటము. అది మనకి అవసరం లేదు. బై ప్రాక్టీస్ తెలుస్తుందా గురువు గారు? నిజానికి ఏంటంటే ఇవన్నీ మనము ముందుగా చెప్పుకోవాలంటే దాదాపు ఒక 30 క్లాసులు పడతాయి. మనం అందుకే ఇప్పుడు చెప్పుకోకుండా ఏం చేస్తామంటే ఆ త్వా వచ్చినప్పుడు చెప్పుకుంటాము ఎలా పనిచేస్తుంది అని, లేదా అపిత్ వచ్చినప్పుడు చెప్పుకుంటాము. అది బెస్ట్ అనమాట. అదే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నా కానీ నాకు తెలిసి మొత్తం మర్చిపోతాం. మళ్ళీ ఆ ప్రత్యయం పోగానే మళ్ళీ ఏం చెప్పుకున్నాం ఏమీ గుర్తుండదు. అంతే గురుగారు. ఇలాగే ముందు అసలు మొత్తం సీక్వెన్స్ రాసేసుకుని తర్వాత ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఎలా నేర్చుకుంటాము అది బెస్ట్ అనుకుంటున్నాను నేను. అంతే. అట్లాగే ఇప్పుడు నిష్ఠాలు ఏమైనా చెప్పండి. నిష్ఠా ప్రత్యయాలు ఉన్నాయి. తాక్ తవతు, తవతు, అంతే కదా. ఇవేమవుతాయి? కిత్త 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 అవుతాయి. వీటికి అకిత్ ఆదేశం. వీటికి అకిత్ ఆదేశము అంటే అర్థం ఏంటిది? కిత్తులు కకారం విత్తుగా ఉన్నప్పుడు ఏ పనులు చేయాలో, కకారం విత్తుగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేయకపోవటం. ఓకేనండి, ఇంతవరకు చాలు. అంటే ఎలా ఒక ఐడియా ఇస్తున్నాను. అతిదేశంలో ఎలా జరుగుతుంది, ఏ బి లాగా పనిచేస్తుంది, బి ఏ లాగా పనిచేస్తుంది అలా. ఇప్పుడు 9వది దీంట్లోనే ఉత్తర పదాధికారం అని ఇంకోటి ఉంది. ఉత్తర పదాధికారం. ఉత్తర పదాధికారము. ఉత్తర పదాధికారం వచ్చినప్పుడు ఏం మార్పులు జరుగుతాయి? ఉదాహరణకి మనకు ఉత్తర పదాధికారం ఎక్కడ వస్తుందంటే అలుక్ సమాసంలో వస్తుంది. మనము అంతరం పెట్టుకుందాము. అలుక్ సమాసాలు దీని తర్వాత వివరంగా నేర్చుకోవచ్చు. అలుక్ సమాసాలు కాకుండా కిత్తులు, కిత్ ప్రత్యయాలు, ఇక మరికొన్ని వస్తాయి. దాని ప్రస్తుతానికి వదిలేద్దాం. ఉత్తర పదాధికారం కూడాను మనకి
మాటిమాటికి రాదు, అది వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా నేర్చుకుందాము. తర్వాత 10, ఇది చాలా ముఖ్యమైనది, అందరికి తెలిసింది కూడాను. 10 వర్ణ కార్యము అంటారు. వర్ణ కార్యం ఏంటంటే చెప్పండి. వర్ణ కార్యము అంటే తెలుగు భాషలో చెప్పాలంటే సంధులు. ఇప్పుడు సంధులు చేయాలన్నమాట, అంటే 10వ స్టెప్లో మనం సంధులు చేయాలన్నమాట. ఒక ప్రత్యయానికి ఒక ధాతువు కలిపినప్పుడు, అంటే ఒక ధాతువుకు కృతి ప్రత్యయం కలిపినప్పుడు చిట్ట స్టేజ్లో, ఆల్మోస్ట్ 10వ స్టేజ్లో మనము వర్ణ కార్యం చేస్తాము. వర్ణ కార్యంలో 3 రకాలు ఉంటాయి బేసికల్గా. ఏమని చెప్పండి. 1 ఆగమము, 2 ఆదేశము, 3 లోపము. ఇంకేముంటాయో చెప్పండి. ప్రకృతి భావం. ఇది ప్రకృతి భావము. ఇంకా వచ్చే అవకాశమే లేదు. ప్రకృతి భావం ఉండాలి, ఆగమన్నా ఉండాలి, ఆదేశం అన్నా ఉండాలి, లోపం అన్నా ఉండాలి. ఈ ఆదేశం అనేది మళ్ళీ ఏముండొచ్చు, పూర్వాదేశం ఉండొచ్చు, పరాదేశం ఉండొచ్చు, ఏది పూర్వపరాలకు ఏకాదేశం ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సి ఉంది చివరి చేయాల్సింది త్రిపాది కార్యము. త్రిపాది కార్యం. ఈ త్రిపాది కార్యం అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు ఆర్డర్ రాసుకోండి. మొట్టమొదటి దీనికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కనుక ఎలా చేసుకుందామంటే, గురుగారు మీరు దాన్ని ఇదివరకు మీరు మాకు సమాస ప్రకరణ చెప్పినప్పుడు దాన్ని ఎలా అయితే కాపీ పేస్ట్ ఈ రోజు ఇక్కడ నుంచి ఈ రోజు మొత్తం చెప్పిందంతా ఒకసారి అలా కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఈరోజు మొత్తం తయారు చేసి పంపిద్దాం అనుకున్నాను. ఈ లోపల మా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్లో చిన్న పాప చనిపోయింది రాత్రి, 27 ఇయర్స్ అమ్మాయి. సో నేను ఉదయం నుంచి 1 గంట దాకా నేను బయటే ఉన్నాను. వచ్చి ఆ ఇంటికి వచ్చి భోజనం చేస్తే 3:30 నిద్రపోయాను. నాకు 5 o'clock మెలకు వచ్చింది. మెలకు వస్తే అయ్యే క్లాస్ ఉంది కదా ముందు క్లాస్లోకి వచ్చేసాను. అలా కాకుండా వద్దు గురుగారు, అంతా వద్దండి. ఈ రోజు రాసింది ఎక్కడి నుంచి ఉందో ఇప్పుడు కృదంత సోపానం అని రాశారు కదండి, అదొక్కటి పెట్టేస్తే ఓకే, మేము దాన్ని ఒక చోట రాసేసుకుంటాం క్లియర్ గా. మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను చెప్తుంది ఏంటంటే, ఈ మొత్తాన్ని పిచ్చి పిచ్చిగా కాకుండా స్టెప్పుల వాళ్ళు చెప్పండి, వరుస చెప్పండి. ఇది బానే ఉంది గురుగారు, ఇప్పుడు మీరు చెప్పింది బానే ఉందండి. కావాలంటే మేము యాడ్ ఆన్ తర్వాత చేసుకుంటాం. ఓకే ఓకే, ఇది జస్ట్ ఇక్కడ వరకు కాపీ పేస్ట్ పెట్టండి మాకు వాట్సాప్ లో సరిపోతుంది. ఈ కాస్త ఈ రోజుది కాపీ చేసేసి దాని ఒక్కదాన్ని పెట్టండి. అసలు ఎట్లా అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఉపపదం మన దగ్గర ఏ సూత్రాలు వస్తాయి, 3:192, 3:2:4, 3:2:23, 3:2:87 అట్లా మొత్తం లిస్టు. ధాత్వధికారులు ఏ సూత్రాలు వస్తాయి, ఇత్సంగంలో ఏ సూత్రాలు వస్తాయి, అటొక లిస్ట్ ఉంది నా దగ్గర, కంప్లీట్ సూత్రాల లిస్ట్ అనమాట. అంటే ఈ సూత్రం ఉంటే ఈ కార్యము, ఈ సూత్రం ఉంటే ఈ కార్యము అని. అదే ముందు మనం కార్యాలు ఏంటో తెలుసుకుంటే దాని మీద వచ్చే సూత్రాలకి మళ్ళీ ఇంకొకటి పెట్టుకుందాం, తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు, చివరిలో పెట్టుకుందాం. అన్నీ మన గుర్తుగా ఏమేమి చేయాలో చేసుకుందాము. కనుక బేసికల్గా దీనితోటి మనకు అసలు అయింది. కాబట్టి మనం కొన్ని చిన్నవి ఎలా చేసుకుందామంటారు. నెక్స్ట్ టైం చేసుకుందామని. ఇది అయిపోయింది కదా, ఆల్రెడీ పరిచయమైన కృత్ప్రత్యయాలు తోటి స్టార్ట్ చేస్తున్నారు కదా గురువు. అవును, మనం వచ్చే క్లాస్ నుంచి మొట్టమొదటి మనం అసలు పూర్వకృదంతాలు మొదలు పెట్టుకోవాలి. అంతేనా? ఒక్క నిమిషం, పూర్వకృదంతాలు కూడా కాదనుకుంటాను. ఒక్క నిమిషం చెప్తాను. అది ఎలా వస్తాయంటే, మనం మొట్టమొదట కృతిప్రత్యయ సంక్షేపం అయిపోయింది. తర్వాత మనము పూర్వకృదంతాలు చెప్పుకుంటాము, ఆ తర్వాత ఉత్తర కృదంతాలు చెప్పుకుంటాము. పూర్వకృదంతాల్లో మళ్ళీ కృత్యాలు, నుదులు, అనాదులు, భూతకాలు ఇట్లా ఈ ఒక 6 రకాలు ఉంటాయి.
దీంట్లో మళ్ళీ ఇంకొక 6 రకాలు ఉంటాయి. మొత్తం 12 విభాగాలు ఉంటాయి. మనము వీళ్ళని బట్టి చెప్పుకుంటూ ఎంత చెప్పుకోవాలో ఎంత చెప్పుకోకూడదు చూద్దాము. కానీ మొట్టమొదట మనము వీటి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఎత్త ఒకటి, కెప్ప ఒకటి, నెత్త ఒకటి, అనీయర్ ఒకటి. ఈ 4 ప్రత్యయాలను ఎంత వేగంగా ఎంత మంచిగా నేర్చుకుందామో ట్రై చేద్దాము. కానీ బాగా అర్థమయ్యేలాగా నేర్చుకుందాం. వీటి తేడా ఏమిటనేది వచ్చే క్లాస్ నుంచి నేర్చుకుందాము. మనం అంటే యాక్చువల్గా మనము కృదంత ప్రకారం అనేది వచ్చే క్లాస్ నుంచి మనం మొదలు పెడదాము. ఈ రోజు వరకు మనము బేసిక్ ఇద్దరు ఆపేసి మీకేమైనా అనుమానాలు ఉన్నా కానీ ఈ క్లాస్ గురుగారు మీరు మళ్ళీ మర్చిపోతారు గురుగారు, అది ముందు మాకు పెట్టండి, ఇప్పుడే కాపీ చేసి. ఇలాగ పెట్టమంటారా? ఈ కాస్తే పెట్టండి గురుగారు. ఇంతవరకే ఇంతవరకు పెట్టండి. ఊరికే రఫ్ నోట్స్ కింద చూసుకుంటూ ఉంటాం. మళ్ళీ తర్వాత డిలీట్ మాత్రమే. అంతే అదేనండి, తర్వాత డిలీట్ చేసేసుకుంటాం. ఇది రఫ్ నోట్స్ లాగా, ఎందుకంటే మళ్ళీ ఇది పెట్టి దీంట్లో అలా ఉంది ఇలా ఉంది అనకూడదు. అవునండి, ఎందుకంటే అదేలేండి మీరు లేదనమాట. 7, 8 కావచ్చు, 9 కావచ్చు, కొన్ని నేను అప్ అండ్ డౌన్ చేసి ఉండొచ్చు, అసలు లిస్ట్ ప్రకారం ఉండకపోవచ్చు. ఇది ఓకే. ఇప్పుడు నేను కొన్ని గురుగారు కొన్ని జనరల్ టాపిక్స్ ఏమైనా కుదురుతుందా గురుగారు? అది ఈరోజు జనరల్ చెప్పుకుంటే ఎలా ఉంటుందని చూస్తున్నాను. ఇవన్నీ కాకుండా ఈరోజు ఏం చెప్పుకుందాం చెప్పండి. ఎందుకంటే వచ్చే పాఠం నుంచి మనం ఎలాగూ ఈ కృత్పరిచయం నేర్చుకుంటాం. కృతంతాలు అనేది స్టార్ట్ అవుతుంది, వచ్చే క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కష్టం, అంగకార్యం మొత్తం చెప్పడం కష్టం, ఇప్పుడు చెప్పినా గుర్తుండదు. కాబట్టి ఇది జనరల్గా మీకు ఏం చెప్పుకుంటారు చెప్పండి. మీ ఎవరైనా ఎలాంటి సందేహం మన వ్యాకరణానికి సంబంధించి లేదు, మీరు ఏదైనా చెప్పినా, మీరు కొత్త విషయాలు చెప్తామన్నా కానీ ఎలాగని చెప్పండి. గురువు గారు ప్రత్యయాలు, వాటి పేర్లు, అలాగా నెంబర్లు అలా ఏమన్నా చెప్తారా? ఇందులో ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి అని అలా? అది వచ్చే క్లాస్ నుంచి చెప్పుకుంటాం కదా. అసలు ప్రత్యేకంగా మనం అసలు మొదలు పెట్టలేదు కదా. వచ్చే క్లాసులో మనము స్టెప్పుల వారీగా ఏ ప్రత్యయం నేర్చుకుంటాము, దీని తేడా ఏంది, ఇది ఎక్కడ వాడతాము, అది ఎక్కడ వాడతాము, ఎలా గుర్తుపడతాము, ఆ ప్రక్రియ మనం వచ్చేవారని చెప్పుకుందాం. అంటే వచ్చే క్లాస్ నుంచి 26 నుంచి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీరు చాలాసార్లు చెప్పుకుంటా అనుకుంటాను, ఈ 26 అయిపోయిన తర్వాత జూలైలో బహుశా ఫస్ట్ వీక్లో 2వ 3వ క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత నేను 7వ తేదీ జూలై 7 ఏమో వస్తుంది, 1, 6, 7 ఆదివారం వస్తుంది కదా. 1, 7, 7, 14 ఆదివారం. ఆదివారం వస్తే 8వ తేదీ మీ సోమవారం క్లాస్ ఉండాలి. కానీ ఆ 8 నుంచి 15 వరకు క్లాసులు ఉండవు. నేను 2 రోజులు సింగపూర్లోను, ఆ తర్వాత అమెరికా వెళ్తున్నాను. అమెరికా వెళ్ళిన తర్వాత అప్పుడు గ్రూపులో మెసేజ్ పెడతాను, నేను మొత్తం సెట్ చేసుకొని ఏ రోజు నుంచి ఉంటుందని. బహుశా 15వ తేదీ నుంచి. ఒక్క నిమిషం సార్, మరి పోయిన తర్వాత నువ్వు మెసేజ్ పెట్టేసేసి ఆన్లైన్ చెప్పుకున్నా కావాలంటే. సార్ ఏం లేదు, ఓకే. హలో. సో కనుక మళ్ళీ మనకు 15వ తేదీ నుంచి మాత్రమే క్లాసులు ఉంటాయి. ఈ మంత్ అయిపోయిన తర్వాత జూలై 15 తర్వాత కంటిన్యూగా ఉంటాయి. ఒకసారి స్టార్ట్ అయ్యి నేను ఆ టైమింగ్స్ చూసుకుంటాను. ఇక్కడ 5:30 అన్నప్పుడు అక్కడ మాకు వీలవుతుందా వీలు కాదు అనేది అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సరే, ఇక్కడ కాదు, ఇప్పుడు ఇది తెలుస్తుంది కదా. కాదు, ఇప్పుడు మనకి 5:30 అయింది, అమెరికా 7:30, ఇప్పుడు 5:30 అయింది. కాబట్టి మాకు అక్కడ మార్నింగ్ 8-10 అవుతుంది అక్కడ. కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. 8 o'clock పాఠం చెప్పడం అంటే కాదు, అది చాలా అదృష్టమైన టైం కూడాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు కదా, మన హాయి పాఠం చెప్పుకోవచ్చు. మన 7:30 8:30 అంటే అసలు ఎవరు డిస్టర్బ్ కూడా చేయము, అంత మంచి నిద్రలో ఉంటారు అంతాను. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో టైం బాగా సూట్ అవుతుంది, అసలు సమస్య లేదు. సేమ్ టైం కంటిన్యూ చేద్దాము. కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా చెప్తాను చూడండి, ఊరు టైం పాస్. చిన్న, 'గ' 'మ' 'ప' 'స' ఏమవుతుంది చెప్పండి. 'గ' 'మ' 'ప' 'స' 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 'గ
దా అంటే గనక పాత లోపం గతి అవుతుంది. అవుతుందా? ఈ ఉమ్. లోపం అవుతుంది కదా గురుగారు. ఈ పాదపర ఏం చేయాలి? పాదాభ్యాం కదా, మనం భ్యాంకు చేర్చాలి. పాద ప్లస్ భ్యాం, ఇది గమ్ములు ధాతువు, మనం గమ్ అంటాము. డాలో ఆ మిగులుతుంది, అంతే కదా. ఈ భ్యాం ఎగిరిపోతుంది. ఎందుకు? మనము ఒక సమాసము కానీ ఇలా వృత్తి చేసేటప్పుడు లోపల ఉన్న ఈ యొక్క ఏవైతే సుప్రత్యయాలు ఉన్నాయో ఆ సుప్రత్యయాలు లోపిస్తాయి, సమాసం కూడా లోపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? పాద గమ్ములో టీ లోపించాలి కదండి, ఏం లోపిస్తుంది? అమ్మ లోపిస్తుంది, గా ఉంటుంది, పాదగహ అవుతుంది. ఓకేనా? సరే, ఇది పక్కన పెట్టేసి మీరు సందుల నుంచి కానీ సమాసాల నుంచి కానీ ఇంకేదో మీరు మాక్యంగా చేసేదాన్ని బట్టి ఏదని చెప్తారా? రెండు శబ్దాల గురించి వివరిస్తారా? అంటే ఎట్లా చెప్పండి, శబ్దాలు అంటే ఎట్లా? ఇప్పుడు మనుష్య అని ఉంది, అది మనోహ అపత్యం పుమాన్ అని చెప్పేసి వస్తుంది కదా మనుష్య అంటే. మనీషిణ అంటే